సంబంధించి వారం రోజుల నుంచి అనారోగ్య బారిన పడుతుందని చెప్పొచ్చు. ఆహారం సరిగ్గా తీసుకోకపోవటం వల్ల, అలాగే వర్షినిపై బెంగ పెట్టేసుకొని వర్షిని ఒక్కసారైనా నన్ను చూపించండి, నాకు వర్షిని చూపించండి, వర్షిని ఐ మిస్ యూ వర్షిని అని చెప్పి ఒకవైపు జైల్లో గట్టిగా అరుస్తూ కేకలు పెడుతూ ఆహారం మానేస్తుంది. దీనితో సరిగ్గా క్షీణిస్తూ ఉంది ఆరోగ్యం. కొంతమేరకు ఎంత చెప్పినా కూడా వినకుండా నేను వర్షిని చూస్తాను అని చెప్పి ఒకటే విధంగా అరుపులు కేకలతో చెంచల్గూడ జైల్లో ఇప్పటికే పలు వివాదాలకు మూల కారణంగా నిలిచింది అఘోరి. ఎంతో మంది కేసులు నన్ను మోసం చేశారని చెప్పేసి పలు కేసుల కింద ప్రజెంట్ అయితే ఆమెని అరెస్ట్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ వర్షిని ఎక్కడ ఉంది అని చెప్పి చాలా మంది కూడా రీహాబిలిటేషన్ సెంటర్లో ఉందని మనందరికీ తెలిసిందే. సో ప్రజెంట్ అఘోరి ఎక్కడుంది అని చెప్పి, అఘోరికి వర్షిని ఎక్కడుందని చెప్పి, నాకు వర్షిని చూపించండి అని చెప్పి వర్షినినే తలుచుకుంటూ అరుపులు కేకలు పెడుతూ చెంచల్గూడలో జైల్లో ఆహారం మానే మరి అనారోగ్య బారిన పడుతోందని చెప్పొచ్చు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అలా తెలుసుకుందాం. మా ప్రతినిధి గౌతమి అందుబాటులో ఉన్నారు. గౌతమి, ప్రస్తుతం అఘోరి ఆహారం సరిగ్గా తీసుకోకపోవటం వల్ల అనారోగ్య బారిన పడుతుందని అంటున్నారు. సో ప్రజెంట్ అఘోరి హెల్త్ అప్డేట్స్ ఏంటి? రైట్ రమ్య, అయితే ప్రెసెంట్ అఘోరి అలియాస్ శ్రీనివాస్ ని జైల్లో పెట్టిన తర్వాత 14 రోజుల రిమాండ్ కూడా అయిపోయింది. ఇంకా తనని జైల్లో పెట్టేది కూడా ఇంకా పొడిగించే అవకాశం ఉన్నట్టు కూడా మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే తన మీద నమోదైన కేసులు కావచ్చు, అటు డబ్బులు తీసుకొని మోసం చేశారన్న కేసు కావచ్చు, ఇటు మంగళగిరిలో కూడా వర్షిని తీసుకెళ్లిపోయిన కేసులు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి శిక్షలు పడుతున్నాయి అన్న విషయం అయితే ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఇటు అఘోరి హెల్త్ ఇష్యూస్ కి సంబంధించి మనం ఒక్కసారి కనుక చూసుకున్నట్లయితే తను వెళ్ళినప్పటి నుంచి, అంటే జైలుకి వెళ్ళినప్పటి నుంచి కూడా తనకి వర్షినే కావాలని, వర్షిని ఒక్కసారైనా చూడాలి. అండ్ ఈ మధ్య కాలంలోని అంటే 14 రోజులు రిమాండ్ విధించిన తర్వాత కూడా ములాఖత్ కి పేరెంట్స్ తో పాటు వర్షిని కూడా తీసుకురమ్మని కూడా తను కోరినట్టు కూడా తెలుస్తోంది. అయితే వర్షిని ఎక్కడ కూడా తనకి చూపించే ప్రయత్నం కానీ లేకపోతే ఏది కూడా చేయలేదు. అండ్ ప్రెసెంట్ శ్రీనివాస్ భోజనం సరిగ్గా చేయకపోవడం కావచ్చు, అలాగే తన నోట్లో నుంచి రక్తం వచ్చింది, తన హెల్త్ సరిగ్గా లేదు, అండ్ ట్రీట్మెంట్ కూడా జైల్లో నుంచే ట్రీట్మెంట్ అందిస్తున్నారు అని చెప్పైతే ఇటు విష్ణు చెప్పడం కూడా జరిగింది. అయితే ప్రెసెంట్ దీనికి సంబంధించి మరి విష్ణు కూడా ఏమైనా శ్రీనివాస్ తో మాట్లాడడానికి వెళ్ళారా అని అడిగితే ఎటువంటి ప్రయత్నం కూడా చేయలేదని చెప్తూ ఉన్నారు. ఇటు బెయిల్ కి సంబంధించి కూడా అటు పేరెంట్స్ ఏదైతే వాళ్ళ దగ్గర మొత్తం కూడా ప్రూఫ్స్ ఉన్నాయి, మేము వాటిని పెట్టుకొని శ్రీనివాస్ని బయటికి తీసుకొస్తాము అని ఏదైతే ఆ రోజు మీడియా ముందు శపథం చేస్తారో శ్రీనివాస్ తండ్రి, మరి ఈ రోజు వరకు కూడా ఆ ప్రూఫ్స్ ఎక్కడ కూడా సబ్మిట్ చేయని పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇదే కాకుండా ఇటు శ్రీనివాస్ కి సంబంధించి హెల్త్ సరిగ్గా లేదు. ఎందుకంటే గతంలోనే ఆయనకి అంగానికి సంబంధించి సర్జరీ కూడా ఆయన చేసుకున్నారు. దాని తర్వాత కూడా ఆయనకి వివిధ ఇన్ఫెక్షన్లు రావడం, దాని తర్వాత ఆయన హెల్త్ కూడా సరిగ్గా లేకపోవడం, టైంకి తినకపోవడం, ఇప్పుడు జైల్లో ఉన్న తర్వాత కూడా ఆయన తిండి ఎలా ఉంది ఏంటి అతను తినకపోవడం కావచ్చు, లేకపోతే ఏదో మంత్రాలు చేస్తున్నాడని. సో ఇలాంటి పరిస్థితుల నడుమ శ్రీనివాస్ ఉండడం వల్ల అతని ఆరోగ్యం పరిస్థితి సరిగ్గా లేదు అని కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇటు వర్షిని విషయానికి వచ్చేసరికి తను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి నిరాకరిస్తుంది. గతం నుంచి కూడా మనం చూసుకుంటే తను వాళ్ళ పేరెంట్స్ తో వెళ్ళడానికి కానీ లేకపోతే ఉండడానికి కూడా ఏమాత్రం కూడా ఇష్టపడటం లేదు. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే వర్షిని పేరెంట్స్ కనుక ఒక్కసారి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నా బిలో మిడిల్ క్లాస్ అన్నట్టు కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో వర్షిని వేరే షార్ట్ ఫిల్మ్స్ చేయడం కానీ లేకపోతే ఇవన్నీ చేస్తూ కూడా తన యొక్క లైఫ్ అంటే తనకి చాలా ఇంట్రెస్ట్, ఈ మీడియా ఫీల్డ్ అని లేకపోతే ఈ యాక్టింగ్ ఫీల్డ్ చాలా ఇంట్రెస్ట్ కాబట్టి అటు సైడ్ తను వెళ్ళాలని చూస్తుంది. మరి ఇటు పేరెంట్స్ ఇదే టైంలో శ్రీనివాస్ పరిచయం అవ్వడం, వీళ్ళు ఇంకేదో ప్లాన్ చేసుకోవడం, అండ్ మళ్ళీ ఇంటికి వెళ్తే ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా ముఖ్యంగా వాళ్ళ అమ్మగారు మతిస్థిమితం సరిగ్గా లేదు అని కూడా ఇక్కడ విష్ణువు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇంకొంతమంది కూడా బయట చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు వాళ్ళ తండ్రి గారు కూడా ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేక, తల్లి పరిస్థితి కూడా సరిగా లేక, ఇలాంటి వాతావరణంలోని వర్షిని ఉండడానికి ఇష్టపడడం లేదు కాబట్టి తను అందుకని రీహాబ్ సెంటర్ దగ్గర నుంచి ఇంటికి వెళ్ళడానికి కూడా ఇష్టపడట్లేదు అని కూడా చాలా మంది ఈ రోజు చెప్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ దీనికి సంబంధించి ఈ మధ్య కాలంలోని ఒక రూమర్ అనుకోవచ్చు, లేకపోతే ఇది నిజమా అబద్ధమా అనేది పక్కన పెడితే ఒక విషయం కూడా చాలా గట్టిగా వినిపిస్తుంది. వర్షినికి సంబంధించి మూవీ ఆఫర్స్ వస్తున్నాయని, ఈ విషయాన్ని వర్షినికి చెప్పడానికి వాళ్ళ పేరెంట్స్ ములాఖత్కి రావడం కావచ్చు, లేకపోతే ముఖ్యంగా రీహాబ్ సెంటర్కి కూడా వెళ్ళడం కూడా జరిగింది. అంటే రీహాబ్ సెంటర్కి వెళ్ళినప్పుడు కూడా తను ఇలా ఆఫర్స్ వస్తున్నాయని కానీ లేకపోతే బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ తన ఫేమ్ వచ్చింది కాబట్టి ఆ ఫేమ్తోని తను షార్ట్ ఫిలిమ్స్ కావచ్చు, లేకపోతే ఇలాంటి వాటిపైన కెరియర్ ఫోకస్ చేయాలి అని చెప్పినా సరే తను వినిపించుకోలేదు అన్న మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇందులోని ఎంతవరకు నిజాలు ఉన్నది అన్నది పక్కన కనుక పెట్టినట్లయితే తనకి ఇది వరకు వీటి మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు మేబీ ఆ ఫేమ్ని యూజ్ చేసుకొని ఇలాంటి ఆఫర్ కూడా వచ్చే ఉండొచ్చు అని కూడా మరికొంతమంది చెప్తూ ఉన్నారు.
చెప్తున్నారు. సో ఏది ఏమైనా సరే ఇటు శ్రీనివాస్ హెల్త్ కండిషన్కి వచ్చేసరికి నిలకడగా లేదు అనేది తెలుస్తుంది. మరి శ్రీనివాస్కి ఎప్పుడు బెయిల్ వస్తుంది, అసలు ఆయన జైలు నుంచి బయటకు వస్తారా లేదా అని చెప్పి కూడా అటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి ఇప్పుడు ఏదైతే అఘోరి జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో గట్టిగా కేకలేయటం, వర్షిని కావాలి, వర్షిని చూపించండి అని చెప్పి అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో మరి అనారోగ్య బారిన పడుతుంది కాబట్టి వర్షిని చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయా? రైట్ గౌతమి, సో ఇప్పుడైతే ప్రజెంట్ అఘోరి జైల్లో ఉన్నందున ఒకవైపు వర్షిని కావాలి, వర్షిని చూస్తాను, ఒక్కసారి చూపించండి అని చెప్పి వేడుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. సో ప్రజెంట్ ఒకవేళ అనారోగ్య బారిన పడుతుంది కాబట్టి అఘోరికి వర్షిని చూపించే అవకాశాలు ఉన్నాయంటారా? సౌమ్య, ఎటువంటి అనారోగ్య పరిస్థితికి తను వెళ్ళినా సరే ఎటువంటి పరిస్థితుల్లో కూడా తనకి వర్షిని చూపించే ప్రయత్నం కూడా చెయ్యరు. ఎందుకంటే గతంలో మనం చూస్తూ ఉన్నాము, కేవలం వీళ్ళిద్దరూ కలిసి తిరిగితేనే ఎంతమంది జనాలు మండిపడ్డారో మనం చూస్తూ ఉన్నాం. అటు సనాతన ధర్మాన్ని అని చెప్పి ఈ విధంగా భ్రష్టు పట్టించి దేవుడి పేరు యూజ్ చేసుకొని ఇలా ఒక అమ్మాయి మోసం చేయడం కావచ్చు. ఇవాళ ఈ అమ్మాయి కాదు, ఇంకొక అమ్మాయి ఉండింది, ఇంకా చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. కాబట్టి ఇలాంటి పనులన్నీ కూడా నువ్వు చేసావు అని చెప్పి ఇవాళ అటు హిందూ సంఘాలు కావచ్చు, ఆర్ ఎల్స్ సిటిజన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అతని పైన విరుచుకుపడ్డ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇటు ఈయనకి హెల్త్ సరిగా లేకపోతే నేను వర్షిని నేను కలవాలి అన్నా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకెళ్లే అవకాశమే లేదు. ఎందుకంటే ఒకవేళ తీసుకొని వెళ్ళినా మళ్ళీ ఆ అమ్మాయి మైండ్ సెట్ మారే అవకాశాలు ఉన్నాయి, లేదా వాళ్ళిద్దరు కూడా ఏమైనా పర్సనల్గా మాట్లాడుకునే అవకాశాలు ఉన్నాయి. అది కూడా లేకపోతే తను అక్కడి నుంచి నేను ఇంకెప్పటికీ కూడా నేను ఇంటికి కూడా వెళ్ళను, నేను శ్రీనివాస్ దగ్గరే ఉంటాను అని చెప్పి చేసే ప్రయత్నం కూడా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ములాఖత్కి కానీ, లేకపోతే తన ఆరోగ్య పరిస్థితి ఈ విధంగా ఉందని కానీ, లేకపోతే జైల్లో శ్రీనివాస్ ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అని కానీ ఎప్పుడు కూడా అంటే ఎప్పటికీ కూడా వర్షినికి తెలిసే అవకాశం లేదు అని అనుకోవచ్చు. ఎందుకంటే అటు కుటుంబ సభ్యులు కూడా ఒకవేళ పోలీసులు ఏమైనా ఇన్ఫార్మ్ కనుక చేసినట్లయితే ఇటు పేరెంట్స్ దగ్గర నుంచి కూడా సివియర్గా వాళ్ళు మాటలు కూడా పడాల్సి వస్తుంది, అటు డిపార్ట్మెంట్ కావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ అతను మోసం చేశాడని చెప్పి వాళ్ళ అమ్మాయిని వాళ్ళ దగ్గర పంపించడానికి ఇటు రీహాబ్ సెంటర్లో పెట్టి తన మైండ్ అన్నది మార్చే ప్రయత్నం చేస్తున్న తరుణంలోని మళ్ళీ ఇదే విధంగా ఆరోగ్యం బాగోలేదు అని చెప్పి కనుక తీసుకొని వెళ్ళినట్లయితే ఇప్పటి వరకు ఈ రీహాబ్ సెంటర్లో పెట్టడం కావచ్చు, లేకపోతే తనకి కౌన్సిలింగ్ ఇవ్వడం కావచ్చు, ఇదంతా కూడా వృధా అవుతుంది. మళ్ళీ మీరే ప్రోత్సహించి అమ్మాయిని తనని కలిపే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి కూడా వాళ్ళ పేరెంట్స్ మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా వర్షిని తీసుకువెళ్ళే అవకాశం అయితే ఇక్కడ కనిపించట్లేదు సౌమ్య.